భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగా చేసి మరి సర్వము చక్కగా చేసి లారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. లేచి నిలబడి మన బైబిల్లో పాడుకున్న గ్రంథ వాగ్దానం వరుసలో కూర్చోనండి. ఎటబట్టి వెనకలంతా కూడా మీరు వరుసలోకి వస్తే ఎలా కూడా స్థలం సరిపోతుంది. వరుసకు 6-7 మంది కూర్చోండి ముందు భాగంలో. గ్రంథ వాగ్దానములన్నీ నావే రాతి ఆర్ద్రయము వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావే. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపా కనికరగల దేవ, మహాగణత వహించిన మా ప్రభువ, సత్యస్వరూపమైన తండ్రి, ఇదిగో మీ పాసందరూ ఆరాధించుకే వచ్చుకుంటున్నాం. కేవలం మిమ్మల్ని ఆరాధించుడికే మానమాత్రులం ప్రభువ, అభాగ్యులం తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను. ఆరాధించే బాధ్యత దేవదూతలు కలిగి ఉన్నప్పటికీ మట్టి వారమైన మాకు కూడా ఈ బాధ్యత ఇచ్చినందుకు, ఇంత గొప్ప బాధ్యతను పొందడానికి మేము అయోగ్యులమని మెదటి వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాట్లాడు వచ్చిన మాలో క్రమం నేర్పించు ప్రభావ. సరైన క్రమంలో ప్రభావ కూర్చోవడానికి వినడానికి కూడా అనుగ్రహించండి. రావాల్సిన వారందరూ కూడా తీసుకురండి. పాటల ద్వారా మిమ్మల్ని స్ఫుతించి గణపరిచి మనం పరుచుకోవచ్చాం. వాక్యమును బట్టి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయవలసి మనం చేస్తాం. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించవలసి మనం చేస్తాం. కృతజ్ఞతాపూర్వకంగా యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి ఆదివారము మనము ఆరాధన కొరకై 2 వాక్యాలను ఆధారం చేసుకుంటున్నాం. దయచేసి ఆ 2 వాక్యాలు చెప్పండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ ముందు నుంచి 73వ పేజీ. బైబిల్ ముందు భాగం నుంచి 73వ పేజీ. నిర్గమకాండం 33వ అధ్యాయం. మీకు పైన పుస్తక పేపర్ తెరిస్తే చాలు, అది తెరవచ్చు. నెంబర్ తెలిస్తే బైబిల్ ముందు భాగం నుంచి 73వ పేజీ 33వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనము మనమందరం కూడా కలిసి చదువుకుందాం. ఆయన నా మంచితనమంతి ఎదుట కనుపరచెదను, యెహోవాను నామం ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వాడిని కరుణించెదను, ఎవని ఎదుట కనికరపడదును వాని ఎందుకు కనికర. మరో మాట కూడా చూస్తూ వచ్చాను, చెప్పండి అన్నమాట. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనము. బైబిల్ మధ్యలో నుంచి 657వ పేజీ. బైబిల్ మధ్యలో నుంచి 657వ పేజీ. 33వ అధ్యాయము 10-11 ఉన్నాయి. మనకు అవసరమైన మాట దగ్గర నుంచి మనం చదువుకుందాం. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును. సైనికులకు యెహోవాను సూచించడం కొరకు వారి స్వరమును మరలా వినబడు. యెహోవా మందిలోనికి స్తుతియాగం తీసుకుని వచ్చే వారి స్వరమును మరలా వినబడు. మునుపటి వలె ఉండుటకు చెరలో ఉన్న ఈ దేశస్తులను నేను రప్పించుతున్నాను, యెహోవా సెలవిచ్చుచున్నాడు.
దేవుని యొక్క మంచితనాల గురించి గత దినాల నుంచి కూడా మనము ధ్యానిస్తూనే ఉన్నాం. ఎంత గొప్ప మంచివాడు అన్నదానికి మనం ఇంతగా అని మనం చెప్పలేము. ఇంత మంచివాడండి అని చెప్పడానికి కూడా వీల్లేదు. మరి అంత గొప్ప మంచివాడు ఒక్కొక్కరి జీవితాన్ని మనము పరిశోధిస్తూ ఉంటే దేవుని యొక్క గొప్పతనము బయలుపడతా ఉంటాం. కాబట్టి గత వారంలో మరి మనము ఒక వ్యక్తిని గురించి చూస్తూ వచ్చాం. చెప్పండి, గత వారంలో కాదు, అటుపోయిన వారం చెప్పండి ఎవరైనా. దేవుడి గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం. సౌల్ గారు ఎవరి గురించి ధ్యానిస్తూ వచ్చాం గత వారంలో? పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారంలో కూడా ఒక స్త్రీని గురించి మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. నాకు తెలిసినటువంటి మాటలే. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 3వ వచనము మనం అందరం కూడా కలిసి చదువు. బైబిల్ వెనక నుంచి 93వ పేజీ. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం అందరం కూడా కలిసి చదువుకున్నాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల గజామాంసి అత్తరు ఒక శరీరాన్ని తీసుకువచ్చి యేసు పాదమును పూసి తన తల వెంట్రుకలు ఆయన పాదం పూచెను. ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మనకు ఇక్కడ చెప్పబడిన మాట కూడా తెలుసు. మరియా అనే ఆ స్త్రీ గురించి మనము మరియమ్మ మార్తమ్మ. అయితే మరియ గురించి మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువు తన ఇంటిగాడు అక్కడ ఆ బేతనియాలో పస్కా పండుగ వారం రోజుల ముందు వస్తే వారు విందు చేసి మరి అక్కడ ఆయన కూర్చోన్నప్పుడు మార్త వారు ఉపచారం చేస్తూ ఉంది. మరియమ్మ వచ్చి మరి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదముల చెంత ఆయన పాదం మీద కోసి తల వెంట్రుకలతో తుడుస్తున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాము. నిజంగా ఈ అత్తరు ఎంతో విలువైంది, చాలా విలువైంది. మరి ఈ విలువైంది తల మీద పోయడంలే. ఎక్కడ పోసిందంటే చెప్పండి, ఆమె పాదములకు పూసి, ఆయన పాదాలకు పూసి. ఎక్కడైనా సెంటు మరి బాడీ పైన కొట్టుకుంటారు, పాదాలకు ఎవరు కొట్టుకోరు. కానీ ఆమె ఆ అత్తరును యేసు పాదముల చేత పూసి, పూయడమే కాదు, తన తల వెంట్రుకలతో ఆయన పాదములను పూసినటువంటి ఆ యొక్క అత్తరును తుడుస్తా. ఇంతగా ప్రభువును ప్రేమించడానికి, ఇంతగా ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును కృతజ్ఞతాస్తుతులుగా లేకపోతే ఆమెను చేయడానికి గల కారణం దేవుని యొక్క మంచితనము వారి జీవితాల్లో జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారికి విందు చేయడమే కాకుండా ఆయనను ఘనపరిచి మహిమపరుస్తూ ఉన్నారు. వారి గృహాలు ఆయనను హెచ్చిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళలో అంత గొప్పగా ఆ ప్రభువైన దేవుడు మరి ఆ దేవుణ్ణి వారు ఆరాధించడానికి ఇష్టపడ్డారు. సరే, ఈ మరియా మార్త వీరి జీవితాల్లో దేవుడు కలగజేసినటువంటి ఒక గొప్ప కార్యం మనం చూస్తూ ఉంటే అక్కడ మన బాగా తెలుసు. యేసు క్రీస్తు వారు రాకమునకు వేరే దగ్గర యెరూషలేములో ఉంటే వాళ్ళు సమాచారం పంపించి అయ్యా, నువ్వు ప్రేమించేటువంటి లాజరు రోగి ఉన్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచు అని 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనకు కనబడతారు, 3 వచనాలు. అయితే ఇంకా ప్రభు ఆలస్యం చేసి 3 రోజులు 4 రోజులు అక్కడే ఉన్నాడు. యెరూషలేముకి బేతనియాకి దరిదాపు దగ్గరగా, అంటే ఎంత లేదన్నా 2-3 కిలోమీటర్లు. మరి ఒక అరగంటలో నడిచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంత దగ్గరగా బేతనియా యెరూషలేం అనేది మనము చూస్తాం, అంత దగ్గరగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు సమాచారం పంపించినప్పటికీ మరి ఆయన లేటుగానే వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, లేటుగా రావడము మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జరిగిన సందర్భాలు మనం చూస్తే వారికి యేసు ప్రభు సరైన సమయంలో రాలేకపోవడం, ఆ లాజరు చనిపోవడము, కుటుంబం అంతా కూడా దుఃఖానికి కారణమైంది. తమ ప్రియమైనటువంటి వ్యక్తి, తమను మరి పోషించవలసినటువంటి తన ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి చనిపోవడం మనము చూస్తూ ఉంటున్నాం. ఈ చనిపోవడము అనే దేన్ని సూచిస్తూ ఉందంటే మరణము, పాపపు జ్ఞప్తికి సూచిస్తాం. ఇప్పుడు
మనకందరూ కూడా మరణం అనేది ఉంది. మనకందరూ కూడా మరణం అనేది మనకు ఉంది. ఈ మరణము దేన్ని సూచిస్తూ ఉందంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపాన్ని గుర్తు చేస్తాం. మనం చనిపోతున్నాము అంటే అర్థం ఏంటంటే మనము పాపులము అనేటువంటిది గుర్తు చేస్తాం. అలాంటి సందర్భం ఒక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం బైబిల్ ముందు భాగం నుంచి 298 పేజీ. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ ముందు భాగం నుంచి 290. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా పాపమును జ్ఞాపకము చేసి నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి నువ్వు వచ్చావా. ఇక్కడ ఆ యొక్క స్త్రీ మరి సారేపతి విధవరాలు గురించి మనం చెప్తాము. కుమారుడు చనిపోతే ఆమె ఏలియా దగ్గరికి పోయి, మరి దైవజనుడా నువ్వు నా దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటి? మరి నా కుమారుడు చనిపోవడం ద్వారా నా పాపములు జ్ఞాపకం వస్తున్నాయి, నా పాపను జ్ఞాపకం చేయడానికి నువ్వు వచ్చావా? నా కుమారుడు చనిపోవడానికి కారణమైంది. తెలిసిన వాళ్ళరా, మరణము దేనికి సందర్భంగా ఉందంటే మన పాపముల జ్ఞప్తికి సందర్భంగా ఉంది. చాలామంది చాలామంది ఎవరైనా సరే చనిపోయారనుకో, వాళ్ళ కుటుంబంలో మరి ఏం పాపం చేశారయ్యా, వారికి వారి కుటుంబాలు కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు. మరి పిల్లలు చనిపోతున్నారు, వారి సంతానంలో చాలామంది మిగలలేకపోతున్నారు. ఏం పాపం చేశాడో. ఒకసారి పౌలు తాత అని, నేను కొండ అది గొట్టిగుండాలప్పుడు మొట్టమొదటి సంఘం చేసిన దగ్గర ఉన్నాడు. పౌలు తాత చనిపోయాడు. ఆయన ఏం చేశాడంటే ఆయనకు సుమారు ఎంతోమంది 8 మందో 7 మందో పిల్లలు పుట్టారు. అందరూ చనిపోయినారు. ఇద్దరు మాత్రం మిగిలినారు. ఎందుకయ్యా తన కుటుంబంలో ఇంతమంది పిల్లలు కన్నాది కదా ఆమె, ఎందుకు పిల్లలందరూ చనిపోవడానికి గల కారణం అంటే వాళ్ళు ఆ పౌలు తాత గురించి చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు కుక్క పిల్లలు ఈనిందట. ఒక 10 పిల్లలు ఎన్నో ఈనింది. వీడు రెటమతపోడు, ముసలోడు, మామూలు రెటమతపోడు కాదు. ఒకప్పుడు యవన జీవితంలో ఉన్నప్పుడు ఈ కుక్క పిల్లలు ఒకటో 2 అంటే కూడా ఒకటేసారి 10-12 ఉండేలాకల్లా అన్నీ తీసుకుపోయేసి ఏట్లో పారేసినాడట. అన్నీ తీసుకుపోయి వాళ్ళు చెప్పే మాట, అన్నీ తీసుకుపోయి ఎట్లు పారేస్తే ఈదుకుంటే ఒక్కడి మాత్రం బయటకు వచ్చింది. అన్నీ చచ్చిపోయాయి. ఈదుకుంటే ఒకటి మాత్రం చచ్చిపోయి, అన్నీ చచ్చిపోయినాయి. ఒక్క కుక్క పిల్ల మాత్రం బయటకు వచ్చాయి. అందుకే వాళ్ళ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు. నేను ఉన్నప్పుడు కూడా రాహేలమ్మని ఒక ఆమె, అతను కూర్తే పిచ్చిగా ఉన్నాడు. ఆమెన్నా బతుకుతుంది అనుకుంటే ఆమె కూడా చచ్చిపోయింది. ఒక్క కొడుకు మాత్రం మిగిలినాడు. ఇప్పుడు తన బిడ్డలందరూ కూడా చనిపోయినారు. ఏమిటి ఇక్కడ వాస్తవం? ఒకవేళ ఆ సందర్భాలు మనకు కాకపోయినచ్చు, కానీ తన పాపము ద్వారా బిడ్డలందరూ కూడా పోగొట్టుకున్నాడా? నిజంగానే తన పాపం ద్వారా బిడ్డలందరూ కూడా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే తన పాపం జ్ఞాపకం వస్తూ ఉంది. సారపతి వివరాలకి తన కుమారుడు చనిపోవడానికి గల కారణం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మరణం అనేది దేని గుర్తు చేస్తుందంటే మన పాపపు జ్ఞప్తికి గుర్తు చేస్తాం. ఈ యొక్క మరియమ్మ మార్తమ్మ వీరి జీవితంలో పాపము జ్ఞప్తికి వచ్చిందేమో. వారికి ఉన్న తల్లిదండ్రులు పోయినారు, తల్లిదండ్రుల గురించి రాయలేదు, తల్లిదండ్రులు పోయినారు. ఇంటి దిక్కుగా ఉన్న ఒకే ఒక తమ్ముడు లాజరు కూడా చనిపోయినాడు. ఆ కుటుంబంలో మరణము ఏం చేస్తుందంటే మరి నిలిచి ఉన్నది. మరణము నిలిచి ఉంది. ప్రియమైన వాళ్ళరా, పాపపు జ్ఞప్తి మరణము మనకు జ్ఞాపకం చేస్తాం. నిజంగా ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఇంకా యేసు ప్రభువు నుండి విశ్వాసం ఇచ్చిన వారు, మీ పాపములు జ్ఞప్తికి వస్తున్నాయా? మీ పాపములు అలాగే ఉన్నాయా? మీ పాపములు క్షమింపబడలేదా? అయితే మరణం ఉంది, గుర్తించుకో. ఈ లోక మరణం కాదు. ఈ లోక మరణానికి అందరికీ కూడా దేవుడు ఒకే రీతిగా పెట్టాడు. పెద్దోడికి పెట్టాడు, చిన్నోడికి పెట్టాడు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. పాపపు మరణం అనేది నిత్య నరకం. ఆ నరకంలో మానవుడు వెళ్ళడానికి గల కారణం తన పాపములే. ప్రేమిన వాళ్ళలో అక్కడ మనం చూస్తూ ఉంటే లూకాసు 16వ అధ్యాయంలో ఆ యొక్క పాపము ధనవంతుడి గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ధనవంతుడు కాదురా అంటే తన ఇష్టానుసారంగా పాపమును జరిగించిన దాన్ని బట్టి తనకు మరణం అనేది సంక్రమించింది. మరణంలో, పాతాళంలో
అగ్నిలో కాలుతా ఉన్నాడు. అక్కడ తన పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. మరణము మన పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. పాపపు జ్ఞప్తి ఓ మాట మనం చూస్తూ ఉంటే ఫిబ్రవరి రాసిన పత్రిక, ఫిబ్రవరికి రాసిన 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి వచనం 2వ వచనం చదవండి. మేలుల ఛాయగలదే కానీ స్వరూపం కలదు కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా వాటిని తెచ్చు వారికి కలగలేవు. అలాగూ చేయగలిగినలా శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇకను ఉండదు. వారి మనస్సాక్షికి ఏముండదండి? పాప జ్ఞప్తి. కాబట్టి పాపము జ్ఞప్తి, పాపము జ్ఞాపకం వస్తూ ఉంది మరణము ద్వారా. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు లాజరును లేపడము ద్వారా వారి జీవితంలో పాపమును జ్ఞప్తి లేకుండా చేసినాడు. మనం ఆలోచించగలిగితే మన విషయాల్లో మన పాపమును జ్ఞాపకం మరి జ్ఞాపకం ఉండడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మన పాపాలు ఏమైపోయినాయండి? మరచి పోబడ్డాయి. యేసు ప్రభు వారు మన పాపాలను మరి జ్ఞాపకం చేసుకోలేదు. యేసు ప్రభు వారు క్షమించాడు. యేసు ప్రభు వారు క్షమించాడు కాబట్టి మనకు ఆత్మ సంబంధమైన మరణం అనేది మనకు లేదు. ప్రియమైన వాళ్ళ ఆత్మ సంబంధమైన మరణం మానవ జీవితంలో ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ పాపంలో ఈరోజు విడుదల పొందు. నీ పాపంలో క్షమించు ప్రభు అని అడుగు. ఎన్ని దినాలు ఇలాగే నువ్వు జీవిస్తూ ఉంటావు? ఎన్ని దినాలు ఇలాగే నడుస్తూ ఉంటావు? ఎన్ని దినాలు ఇలాగే నీ జీవితంలో నడక మరి సాగిస్తావు? దినాలు జరిగిపోతూ ఉన్నాయి, కాలాలు జరిగిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. రక్షణ మారు మనసు పొందకే ఉన్నావు. నీ పాపములు అలాగే ఉన్నాయి, జ్ఞప్తికి ఉన్నాయి. అంటే నీ పాపములు జ్ఞప్తికి ఉన్నాయంటే నీకు మరణం ఉంది. ఒకసారి ఆలోచించు. ప్రియమైన వారలారా, ఈ మరియా మార్తా వారి జీవితంలో పాపపు జ్ఞప్తి, లాజరు చనిపోతున్నప్పుడు వారికి పాపపు జ్ఞప్తి ఉంది. ఎందుకంటే వారు పాపం చేశారు. ఆ పాపం వచ్చి వారు ఆలోచించారు, మా కుటుంబంలో ఇంత విషాదం కలిగి ఉండడానికి గల కారణం మా పాపాలే. మా పాపముల ద్వారానే మరణము సంభవిస్తూ ఉంది. తల్లిదండ్రులు కోల్పోయినాం, ఉన్నటువంటి తమ్ముడు మరి మగదిక్కుగా ఉన్న ఈ వ్యక్తిని కూడా కోల్పోయినాం. ప్రియమైన వారలారా, అలాంటి స్థితిలో నుంచి ప్రభువైన దేవుడు తనను లేపడమని మనం చూస్తూ ఉంటున్నాం. మరణంలో వచ్చి లేపడం ద్వారా వారి పాపములను ప్రియమైన వారు జ్ఞప్తి చేసుకోలేరు. యేసు ప్రభు వారు మరణంలో నుంచి జీవుడు మరి ఆయన చనిపోయి సమాజంలో తిరిగేయడం కారణం ఏంటంటే మన పాపములను క్షమించడానికే, మన పాపమును జ్ఞప్తి చేసుకోవడానికి కాదు. కాబట్టి ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చినావు. నీ పాపం అలాగే ఉందా? అలాగే నువ్వు పాపంలోనే ఉన్నావు. నీ పాపం క్షమింపబడలేదు. నీ పాపం యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకో, క్షమిస్తాడు. ఆయన క్షమిస్తే ఇక ఏ మానవుడు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి మరణము దేని సూచిస్తూ ఉందంటే పాపాలు జ్ఞాపకంకు రావడం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. మరి జీవితంలో వారి పాపములు జ్ఞాపకం వచ్చినాయేమో, వారి ఇంట్లో ఉంటున్నటువంటి మరణాన్ని బట్టి వారి పాపములు జ్ఞాపకం వచ్చినాయి. అయితే ప్రభు ఆ లాభం లేపడం ద్వారా వారి పాపములను క్షమాపణ, అంటే వారి జీవితంలో సంతోషం. ప్రియమైన వారి ఆత్మ సంబంధం మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా, ఆయన రక్తము ద్వారా మన పాపాలు క్షమింపబడ్డాయి. ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోలేదు అని మనము చూస్తూ ఉంటున్నాం. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్న పాపపు జ్ఞప్తి నుండి విడుదల పొందించినట్టుకు ఆ స్త్రీ ఆ యొక్క అత్తను ఆయన పాదముల చెంత పోసి తలవెంట్రుకలు తుడిచిందిగా చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తూ ఉంటే మరి వారి జీవితంలో ఈ మరణం అనేది తమ తమ్ముడికి సంభవించిందే వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే వారి జీవితంలో ఒక విధమైనటువంటి ఒంటరితనం ఏర్పడి. చూడండి, భార్యాభర్తలు ఉన్నారనుకో, భార్యాభర్తలో ఎవరైనా సరే ఒకరు చనిపోతే వారి జీవితంలో ఏం ఆలోచిస్తారంటే ఒంటరితనం. పిల్లలున్నా అదంత పని, లేదా బంధువులున్నా, అన్నదమ్ములున్నా, కానీ
చనిపోయిన వ్యక్తి తమతో బాంధవ్యం పంచుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోవడం ద్వారా వారు ఒంటరితనం అయిపోతారు. అందుకే పావురాలు చూడండి, మీరు పావురాలు జంట ఉంటాయనుకోండి, ఏదైనా ఒకదాన్ని మరి వేటగాడు కొట్టి చంపేశాడు అనుకో, ఆ పావురము ఒంటరిగా ఉంటుంది, దిగులుతో ఉంటుంది, కొద్దినాలు ఆ పావురం చనిపోతుంది కూడా. ఒంటరితనము అనుభవం అని మనం చూస్తూ ఉంటాం. వీరి కుటుంబంలో లాజరు చనిపోగానే వారికి ఏం కలిగిందంటే ఒంటరితనము కదా. ఒంటరితనం అంటే అర్థం ఏమిటి? అది వరకు తమ కళ్ళ ముందు తమ తమ్ముడు తమ లేకపోవడం ద్వారా ఏదో కోల్పోయినట్టు, ఎవరో లేకపోయినట్లు మన జీవితాల్లో కొంతమంది జీవితాల లాంటి అనుభవాలు ఉంటాయి. బిడ్డలు కోల్పోయిన వారు, భర్తలు కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, మరి ఎంతోమంది తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఒంటరిగా ఉన్నాము, వారు లేకపోవడం ద్వారా ఒంటరిగా ఉన్నటువంటి అనుభవంలో ఉంటారు. వీరిద్దరు కూడా, మరియ మార్త కూడా అలాంటి స్థితిలో ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరును లేపడం ద్వారా వారు తిరిగి ఒంటరితనం కాదు, ఇప్పుడు సంతోషంగా ఉండగలుగుతూ వచ్చారు. అందరూ ఉన్నంత అనుభవంతో ఉన్నారు. మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన స్థితి ఎలాంటిదంటే ఒంటరితనం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి పాప క్షమాపణ కలిగించిన తర్వాత, చనిపోయి సమాజం తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ అనుకున్నారు ఒంటరిగా ఉన్నాం కదా అని కదండి. అలాంటి సందర్భం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, బైబిల్ వెనక నుంచి 96వ పేజీ, 14వ అధ్యాయము 18 వచ్చి చదవండి ఎవరైనా. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తులు చాలు. మిమ్మును అనాథలుగా విడువను. వారు యేసుప్రభు చనిపోయిన తర్వాత ఒక ఇంట్లో ఉండి ఆరాధిస్తూ ఉన్నారు, భయపడతా ఉన్నారు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. యేసుప్రభుని చంపిన వారు, యేసుప్రభు శిష్యులు కనబడితే వారిని కూడా చంపాలనే తాత్పర్యంతో మరి యూదులు తిరుగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో సజీవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్య నిలిచాడు. ఏమంటున్నాడు? మిమ్మల్ని అనాథులుగా విడవడు. ఆయన సజీవుడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు కాదు, ఆయన ఉన్నవాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? ఉన్నవాడు. చాలామంది అనుకుంటారు చనిపోయాడండి, చచ్చిపోయినాడు, సమాధి చేశారు, లేచాడు, ఆడున్నాడు. కానీ యేసు ప్రభు మాత్రం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఆయన సజీవుడై ఉన్నాడు. తండ్రి కృపాక్షమున కూర్చొని మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. మనము ఒంటరిగా లేము కదండి, ఒంటరిగా లేవు. బైబిల్ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనము అంగీకరించినామో అప్పుడే మన హృదయంలోకి యేసు ప్రభు వారు వచ్చాడు. వచ్చిన ప్రభు మనలో ఉన్నప్పుడు మనం ఎట్లాగా ఒంటరి అవుతాం కదండి. ఒక మాట ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. సార్, నేను జయించి 5 వచనం చదవండి. ఇదిగో నేను కట్టుచున్నాను, తీసేడలా నేను అతని యొద్దకు వచ్చి అతడితో నేను ఆతో కూడా అతడును భోజనము చేయు. చూడండి, నేను అతనితో కూడా అతను నాతో కూడా అంటే ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఇంకొక వ్యక్తి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఒంటరి అయినటువంటి మానవ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు, చీకటైన మానవ హృదయంలో యేసుక్రీస్తు వారు ప్రవేశించి ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ఒంటరిగా విడవలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మరియ మార్త జీవితంలో ఒంటరితనం అనేది అనుభవించారు. ఎన్ని రోజులు అనుభవించారు? 3 రోజులు 4 రోజులు. అయ్యో మేము ఒంటరి వారు అయిపోయినామే, మేము దిక్కులేని వారు అయిపోయినామే, మాకు ఎవరు లేరే. ప్రియమైన వాళ్ళరా, అయితే దైవ బిడ్డలైన వారికి ఒంటరితనం అనేది కాదు, కానీ ప్రభువే మనతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. ఒకసారి ఒక మంచి విశ్వాసాలు, చాలా గొప్ప విశ్వాసం, ప్రార్థనకు వచ్చేది, ఆరాధన చేసేది, మరి అన్ని ప్రార్థన చేసేది. తన భర్త చనిపోయినాడు, రక్షణ లేనికి చనిపోయినాడు. ఆమె ఏడుస్తూ అంటా ఉంది, నేను ఒంటరిదాన్ని అయిపోయినాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటావు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మానవుడు ఎంత స్థితిలో దిగిపోతున్నాడంటే ప్రభువు తనతో పాటు ఉన్నాడు. యేసు ప్రభు అనేది చాలా మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో పాటే ఉన్నాడు, నేను ఒంటరిగా లేననే మాట. కాబట్టి ఈ మరియ మార్త ఒక 3 రోజులు 4 రోజులు అయిపోయింది,
తన తమ్ముడు చనిపోయిన తర్వాత సమాధిలో ఉంచిన తర్వాత వారు తమ తమ్ముడు లేని లోటును చూసి ఒంటరిగా ఎవరు లేనివారుగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తన తమ్ముడు బ్రతికించిన తర్వాత వారి జీవితంలో ఒంటరితనం అనేది లేకుండా చేసినాడు. ఏమైనా వాళ్ళని మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉండడమే కాకుండా మనల్ని ఒంటరిగా అనాథులుగా విడవనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒంటరిగా అనాథులుగా విడవడం కాబట్టి ఒంటరితనం అనేది లేకుండా చేశాడు మరియ జీవితంలో. అందుకే ఆమె అత్తరు పోసి ఆయన పాదము చెంద మరి పాదములకు తుడుస్తూ ఉంది. మన హృదయాన్ని కూడా అర్పించి ప్రభువును గణపరిచి ఆరాధించాలి. ఎందుకంటే ప్రభువా, నేను ఒంటరిగా లేను, నీవు నాతో పాటు ఉన్నావు, నీవు కొన్ని వేల మందితో సమానము, నీవు నాకుంటే చాలు. ఒక మాట ఉంది కదా, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం, కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరైనా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? లోకంలో ఏది నాకు, ఆకాశము నీవు నాకుండగా నీవు తప్ప నాకెవరున్నారు? లోకంలో ఎంతోమంది మనం కలిగి ఉంటారు. కానీ మనం అంటా ఉంటాం అప్పుడప్పుడు, అందరూ ఉండి యేసు లేకపోతే చెప్పండి అంతా సున్నా. అందరూ ఉండి బంధువులు, మిత్రులు, స్నేహితులు, ధనము, బంగారు, ఇల్లు అన్నీ ఉండి మానవుడి హృదయంలో యేసు అనే వ్యక్తి లేకపోతే అంత కూడా ఏమైపోయినట్టు? సున్నా. మరి లోకంలో యేసు ప్రభు తన హృదయంలో ఉండి లోకంలో ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు మాత్రం తన హృదయంలో ఉంటే తాను ఒంటరిగా లేడు అనేటువంటి అనుభవం. ప్రియమైన వాళ్ళరా, అలాంటి స్థితిలో ఉండి ఒంటరిగా ఉన్నాము అనేటువంటి అనుభవంలో ఉన్న ఆ మరియా మాత జీవితంలో స్థితిలో నుంచి వారిని ఒంటరితనంగా లేరు, తన తమ్ముడిని తనకు అప్పచెప్పాడు ప్రభు. మన జీవితంలో కూడా మనం ఒంటరిగా ఎప్పటి క్రీస్తు మన హృదయాలు ఏమైనాడండి నివసిస్తూ ఉన్నాడు అనేటువంటి ధైర్యం. అందుకే ప్రభువుని మనం గణపరిచి ఆరాధించాలి. అంత మాత్రం కాదు, మూడోది మనం చూస్తామంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరైనా. ఓదార్చుటకై అక్కడ ఆ మాట కాదు, 31వ వచనం చదవండి. 31వ వచనం. అంతటా 31 గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి మరియ త్వరగా లేచి వెళ్ళుడు చూచి వెలుచున్నదని ఆమె వెంబడి వెళ్ళింది. ఆమె సమాధికి ఏం చేస్తుందంటే ఎక్కడికి వెళ్ళి ఏడవడానికి వెళ్ళింది. వారి కుటుంబంలో ఏం మిగిలిందంటే ఏడుపు ఒకటే మిగిలింది. దుఃఖము, ఏడుపు, కన్నీరు మాత్రమే మిగిలింది. చాలామంది కుటుంబాల్లో ప్రియమైన వాళ్ళరా కన్నీరు, దుఃఖం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. తమ బిడ్డలైన వారు కోల్పోవడం ద్వారా దుఃఖాన్ని మనము చూస్తాం. ఇక మరియా మాత జీవితంలో దుఃఖము, కన్నీరు ఇవి మాత్రమే ఉన్నాయి. సంతోషం లేదు, ఆనందం లేదు. ఒకవేళ వారు భోజనం చేసి ఎన్ని రోజులు లేదో, 2 రోజులు చనిపోయినప్పటి నుంచి తన తమ్ముడు కోసము ఏడుస్తూ ఉన్నారేమో. ఒకసారి నేను మరి నెల్లూరులో ఒక దైవ సేవకుడు కుమార్ చనిపోయాడు. మరి బోన్ క్యాన్సర్ చనిపోయాడు. ఆమె తన తల్లి సేవకురాలు యవనస్తుడు, 17 సంవత్సరాల వయసు. ఆమె ఏడుస్తూ ఉంది. చనిపోయినప్పటి నుంచి రాయవేలూరు చనిపోయినాడు ఆ పిల్లడు. అక్కడ నుంచి అంబులెన్స్లో ఏడుస్తూనే ఉంది. సాయంత్రం ఏమి తీసుకొచ్చినారు నెల్లూరుకి. ఏడుస్తూ ఉంది. మరి బాడీని మదిలో పెట్టారు. రాత్రి అంతా కూడా ఏడ్చిందండి. నేను చూస్తాను, రాత్రి అంతా అసలు ఆమె పైకి కూడా పోలేదు. రాత్రి అంతా ఏడ్చింది. వేకుజానం 5, 6 వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాం.
ఇంకెట్లో బలవంతాన పైకి తీసుకుపోయినారు. 1 గంట ఏమి ఉన్నదంటే మళ్ళా కిందికి వచ్చి సమాధి అయిపోయేంత వరకు కూడా ఆమె ఏడ్చింది. ఎంతగా ప్రేమించిందో తెలియదు, కానీ అంత దుఃఖముతో ఆ యొక్క శవం మీద పడి ఏడుస్తూనే. ఎంత దుఃఖం ఉండాలి, ఎంత దుఃఖం లేకపోతే, ఎంతగా ప్రేమించకపోతే ఆ వ్యక్తుల గురించి ఏడుస్తారు చెప్పండి. మరి మరియా మరియా అక్కడికి సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తా ఉంది, ఏడ్చడానికి వెళ్తా ఉంది, అక్కడ పోయి ఏడుస్తూ ఉంది. రోజు వెళ్ళి మరి సమాధి దగ్గర గంటలు కూర్చొని ఏడ్చేదేమో. అలాంటి యేసుప్రభువు వారు పిలిచినప్పుడే వచ్చింటే వీరికి ఆ దుఃఖం ఉండేది కాదు అని వాళ్ళ ఆలోచన. 4 దినాల దాకా ఏడుస్తూ ఉంటే ఉన్నటువంటి ప్రభు యొక్క స్వరము ద్వారా, ప్రభు మాట ద్వారా, ఆ లాజరు బ్రతకడం ద్వారా కన్నీరు ఏమైపోయింది, ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంతసేపు వస్తాయి కన్నీరు మనిషికి చెప్పండి? సుమారు 2 గంటల సేపు, 3 గంటల సేపు. ఇంకేమంటా కళ్ళలో నీరు ఉంటాయి? ఉండవు. కానీ ఏడుస్తూనే ఉంది. ప్రియమైన వారులారా, ఆమె హృదయంలో ఉన్న దుఃఖమంతా కూడా ఏడుస్తూ 3 దినాలు 4 దినాలు ఏడుస్తూ ఉంటే ప్రభు తన తమ్ముడిని లేపడం ద్వారా ఒక్క క్షణంలో దుఃఖమంతా కూడా పోయి సంతోషము, ఆనందము, తన హృదయంలో నవ్వు, ఎంత సంతోషం, ఎంత ఆనందం అంటే చెప్పడానికి వీలు లేనంత ఆనందముతో. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఒక మాట చెప్తే చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆమె కన్నీటిని తుడిచేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటాం. అంటే సారెపతి వివరాలు తన కుమారుడు చనిపోతే ఏలియా తన కుమారుడు బ్రతికించాడు. శూన్యమీరాల కుమారుడు చనిపోతే ఎలీషా తన కుమారుడు బ్రతికించాడు. మరి విధవరాల యొక్క కుమారుడు చనిపోతే యేసుక్రీస్తు వారు బ్రతికించాడు. వారి కన్నీటిని తుడిచి వేసిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా మన కన్నీటిని ప్రభువైన దేవుడు తుడిచి వేసినాడు. ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ సమస్యలో దేవుడు మనకి కన్నీరు ఇచ్చారో ప్రతి ఒక్కరి వ్యక్తికి కూడా వ్యక్తిగతమైన జీవితంలో అనుభవపూర్వకంగా తెలిసే ఉంటుంది. కాబట్టి కన్నీటిని తుడిచిన ఆ ప్రభువును ఆమె ఏం చేస్తుందంటే మరి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను అత్తరు పోసింది. ఆ స్థితిలోకి మరి ఆమె రావడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ కన్నీటిని, మూడవదిగా ఆమె కన్నీటిని ఏం చేశాడు ప్రభు? వారి కుటుంబపు కన్నీటి తుడిచి సంతోషాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా మనం చూస్తూ ఉంటే ఆయన మాట చేత వారి కుటుంబంలో ఒక జీవం, మరణం పోయింది, జీవం వచ్చింది. కానీ నా మాట విన్న పంపిన వాడిని విశ్వాసించేవాడు ఎవరండి? జీవం, నిత్య జీవం గలవాడు. వాడు మరి మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. ప్రభు ఆ కుటుంబంలో నిత్య జీవమును అనుగ్రహించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిత్య జీవం ప్రభు యొక్క మాట ద్వారా చచ్చిపోయినటువంటి వ్యక్తి జీవితంలో ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉందంటే కుళ్ళిపోయింది. ప్రభు మాట ఎలాంటిది మనకు బాగా తెలుసు. ఆకాశ మహాకాశమును సృజించిన వాడు ఆయన మాట చేత ఎండిన చెట్టును వికసించేటట్లు ఎండించేట్టుగా చేసేవాడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు. ఆయన మాట యొక్క మహాత్మ్యము అంత గొప్పది. ఏమైపోయింది? ప్రభువైన దేవుడు ఆయన మాట చేత వారి జీవితంలో జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడుగా చూస్తుంటున్నాం. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? లాజరు కదా అని 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేతల వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చిన. అంతకుముందు ఎట్టున్నాడు? 4 రోజులు చనిపోయి వాసనతో ఉన్న వ్యక్తి, ఇక ఏ అవయవం కూడా పనిచేయదు. అలాంటి వ్యక్తిలోకి దేవుని యొక్క జీవము వెళ్ళింది. వెళ్ళి ఏమైపోయింది చెప్పండి? ఆ వ్యక్తిని బ్రతికి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదివితే అక్కడ ఒక లోయలో చనిపోయి మరి ఎముకల చేత ఉన్నటువంటి లోయంతా కూడా ఉన్నది. దేవుని యొక్క మహత్తుగల మాట చేత ఎముకలు బ్రతికినాయి. మరి అవయవములుగా తయారయ్యాయి. మాంసములుగా నరములుగా తయారయ్యాయి.
జీవము కూడా ఆయన మాట చేతనే వచ్చింది. ఒక మాట ఉంది కీర్తన గ్రంథము చూడండి, 107వ కీర్తన 20వ వచనం. కీర్తనలు 107:20 చదవండి. అది కాదు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసే. చాలు, ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడండి? బాగు చేశాడు. ఎలాగా? లాజరు బయటికి రాగానే చచ్చిపోయిన వాడు 4 దినాలు అయిపోయింది. వారు అంతకుముందే పేత వస్త్రాలతో మరి సుగంధ ద్రవ్యాలు పూసి కట్టివారు. అక్కడ ఉన్నటువంటి ఆచారం పద్ధతి ఏంటంటే శరీరానికి చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు పూసేసి బట్టతో చుట్టేవారు. యేసు ప్రభు కూడా అదే చేయాలనుకున్నారు. బట్టతో చుట్టాలి. ముందేమో చుట్టారు, తర్వాత అంతా తీసేసి ఆ శవాన్ని బాగా క్లీన్ చేసేసి సుగంధ ద్రవ్యాలు పూసి మళ్ళీ బట్టతో చుడితే ఇక శరీరం ఎప్పటి కూడా చెడిపోదు. 3వ దినాన వారు యేసు ప్రభు శరీరానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారు. అంటే లాజరు చనిపోయి ఎన్ని దినాలు అయిపోయింది? 4 దినాలు. అంటే 3వ దినాలు వారు వచ్చి పూసేసి వెళ్ళిపోయి ఉంటారు. అయినప్పుడు కూడా దుఃఖం తగ్గలేదు. కానీ శరీరము పాడైపోయినది. ప్రియమైన వాళ్ళ వాసనతో ఉండే శరీరము వారి జీవితంలో యేసు మాట చేత వారి వాక్కును పంపించి తన మహత్వ ద్వారా మాట చేత సర్వదాన్ని సృజించిన ప్రభు మానవ మరణంలో నుండి నిత్య జీవమైన మాటలోకి మానవుడికి అనుగ్రహించాడు. మరణపు స్థితిలో ఉన్న మానవుడు జీవం కలిగిన వాడుగా చేయబడుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఒకనొక దినాన ఈ లోకము విడిచిన తర్వాత మనము మట్టిలో కలిసిపోయిన తర్వాత ప్రభు యొక్క మహత్వగల మాట చేత మనం కూడా ఏం చేస్తాడు? ఆయన బ్రతికిస్తాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుతున్నది, ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు జీవించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. దేవుని కుమారుని యొక్క స్వరము వినేటువంటి కాలం వస్తూ ఉంది. అదే 28వ వచనంలో దీనికి ఆశ్చర్యపడు ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలంలో సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధారణను, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారణను బయటికి ఆయన శబ్దము, ఆయన మాట, ఆయన వాక్కుని విని చనిపోయిన వారందరూ కూడా ఏమవుతారండి? బ్రతుకుతారు. కాబట్టి మన జీవితంలో చనిపోయిన కూడా మనం లేస్తాం. లాజరును లేపిన ప్రభు తిరిగి మనం లేపుతాడు. లాజరును లేపడం ద్వారా వారి కుటుంబంలో జీవమును అనుగ్రహించినట్టుగా మరణం పోయింది, జీవం వచ్చింది. దుఃఖం పోయింది, సంతోషం వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే వారు ప్రభువుని స్తుతించకుండా ఉంటారా? అందుకే విలువైన అత్తరు తీసుకొచ్చి మరి ఆయన పాదముల చెంత పాదాలకు పోసేసింది. ఆయన తలపైన పోయాల్సింది కాదు, ఆయన పాదాలకి ఆమె పోయడం ద్వారా తన తల వెంట్రుకలు తుడిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ స్థితిలోకి ఆమె వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరియకు జరిగించే ఉపకారం ఎంత గొప్పదంటే ఎంతో గొప్పది. మనకు చేసిన ఉపకారం అంతకంటే ఇంకా ఎక్కువే. మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఆయన చేసిన దానికి మనం మర్చిపోలేము. ఎంతో గొప్ప విలువగా మన ఆత్మ విషయమై ఆ ప్రభువైన దేవుడు జరిగించిన క్రియ, తన ప్రాణాన్ని మనకు అర్పించి మన కొరకై చనిపోయి సమాధ్యపడి మన పాపం శిక్షను అనుభవించి శిలువలో మరణం పొంది తిరిగి 3వ దినాలు లేచాడు, సమాధి చేయబడి. ఇప్పుడు ప్రభు సజీవుడై ఉన్నాడు. సజీవుడైన ప్రభుని ఇప్పుడు మనం ఎలాగ ఆరాధిస్తాం? కన్నీటితో ఆరాధిస్తామా? నోటి పలుకులతో మనం ఆరాధిస్తామా? కన్నీటితో ఆరాధిస్తే ప్రేమ వారా అత్తరుతో పోసి తన తుడిచినట్లుగా ఉంటుంది. నోటితో ఆరాధిస్తే కృతజ్ఞత లేని వారంగా ఉంటాం. నోటితో ఆరాధించడం అంటే నోరే కదండి అంటాం. హృదయపూర్వకంగా మనం ఆరాధించే ఆరాధన హృదయపూర్వకమైనదిగా ఉండాలి. అత్తరు వలె ఆ అనుభవంలోకి మనం రావాలి. అది ప్రభు మన నుంచి కోరుతుంది. కాబట్టి ఆయన ఎంత మంచివాడో మరియను మనం అడిగితే ఆమె చెప్పే సమాధానం తన యొక్క సమస్తము అర్పించి అత్తరును ఆయన పాదముల చేత పోసి తల వెంట్రుకలతో తుడిచింది.
ప్రియమైన ఆమె కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నింటిని కూడా బట్టి ఆమె ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉంది. మన జీవితంలో ఆత్మ సంబంధంగా మనం చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం పెట్టుకొని మనం కూడా ప్రభువును స్తుతించి గణపరు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ఆరాధిద్దాం. లేచినప్పుడు మనకు పాట పాడుకుందాం.